గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొదటగా మన ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు భారీగా పెట్టుబడులు వస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. ఎందుకంటే ప్రతి పేపర్‌లో చూస్తున్నాము. అదేవిధంగా ప్రతి న్యూస్‌లో కూడా చూస్తున్నాము. ప్రతిరోజు మినిస్టర్ నారా లోకేష్ గారు వివిధ కంపెనీలకు సంబంధించి కూడా భారీగా పెట్టుబడులు రానిస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా అర్థమవుతుందనమాట. అయితే తాజాగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రెస్ మీట్‌లో అయినా గాని, ఏదైనా గాని ఒక మాట గ్యారంటీగా మాట్లాడుతుంటాడు. ఆ భూతం మళ్ళీ రాదు అని కూడా మాట్లాడుతుంటారు. ఆ భూతం అంటే మరి ఎవరో కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 2019 తర్వాత 2024 వచ్చినటువంటి పరిణామాల మధ్య మనం గమనించామనమాట. ఫస్ట్‌లో ఒకటే రాజధాని అన్నారు. తర్వాత 3 రాజధానులు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు అన్ని పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళాయి అనేది అనుకున్నటువంటి దానికంటే కూడా రాలేదు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అప్పుడు పెట్టుబడిదారులను కూడా భారీగా హింసించినటువంటి సందర్భం కూడా ఉంది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి విధానం కూడా మనము గతంలో చాలా సార్లు కూడా చూశాము. అయితే మరి అలాంటి పెట్టుబడిదారులకు మరలా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మరలా వాళ్ళకి ధైర్యం చెప్పాలి అంటే కంపల్సరీగా ఆ యొక్క మాట మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా పెట్టుబడిదారులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆ విషయం గురించి ప్రతిపాదిస్తుంటాడనమాట. మీరు ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రాండి. మేము మరలా గెలుస్తాము డెఫినెట్‌లీగా. మళ్ళా మీరు ఆ భూతాన్ని రానించే ప్రసక్తి లేదు అని కూడా అందరికీ ధైర్యం ఇస్తున్నటువంటి విధానం కూడా మనము ప్రతి మీటింగ్‌లో కూడా చూస్తుంటాము అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమైతుందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవరైనా వస్తున్నారు అనంటే డెఫినెట్‌లీగా మరలా జగన్మోహన్ రెడ్డి గారొస్తే ఏమన్నా జరుగుతుందేమో మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని కూడా వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక ప్రశ్న అనమాట. ఎందుకంటే కొన్ని కోట్ల వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళా అది రివర్స్ జరిగిందనుకో వాళ్ళకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి నష్టాన్ని ఎవరైనా గాని మోసుకోవడానికి సిద్ధంగా ఉండరు కదా! కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారొచ్చేసి వాళ్ళకు ధైర్యం నింపడానికి కోసం ప్రతి ఒక్కరికి కూడా ఆ భూతాన్ని మళ్ళా రానివ్వను అని కూడా చాలా సార్లు మీటింగ్‌లో కూడా అదే విధంగా ఆహ్, స మన పారిశ్రామికవేత్తల దగ్గర కూడా మాట్లాడినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా సో, మొత్తానికైతే చంద్రబాబు నాయుడు సార్ గారొచ్చేసి, ఈ యొక్క విషయంలో మటుకు చాలా క్లారిటీగున్నారు. పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టండి. మీకు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావనటువంటి విషయము. మరి ఆ భూతం వస్తుందో రాదో మనకైతే పర్టిక్యులర్‌గా అయితే చెప్పలేం కానీ, మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.